హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూడండి, పోయిన వీడియోలో కటింగ్ చేశానమాట. పోటు కటింగ్ స్టిచ్చింగ్ పెడతానని చెప్పాను. స్టిచ్చింగ్ వీడియో ఇలా ఈరోజు పెడుతున్నాను అనమాట. చూడండి, కోటు ఎలా స్టిచ్ చేయాలనేది పెడుతున్నాను. లైనింగ్ కూడా వేసాను. సేమ్ లైనింగ్ వేస్తే కనిపించదని చెప్పేసి మీకోసం నేను వేరే లైనింగ్ ఇలా కట్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ కటింగ్ దగ్గర నుంచి మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తున్నానో. కటింగ్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇటువైపున మూల దగ్గర కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని 4 వైపులో కూడా ఇలా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, భుజం దగ్గర కాకుండా ఈ చంక దగ్గర స్టిచ్చింగ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న కటింగ్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత సేమ్ ఇటువైపుది ఇంకొక వైపుది కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసాం కదా ఇందాక, ఇదేమో నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నాం. చూడండి, ఇలా స్టిచ్ చేసి కటింగ్ దగ్గర ఇక్కడ వరకు ఎండ్ చేయాలన్నమాట. చూడండి, ఈ చంక పార్ట్ కూడా ఇలా స్టిచ్ చేసుకుందాం. చంక ఆమ్ రౌండ్ అనమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా, చిన్న చిన్న టాకాలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము నీట్గా ఇది తిరగేయాలన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా నీట్గా తిరగేసుకొని సర్దుకోవాలి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేయాలి. రెండు రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది, జాయింట్ ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్కు ఇవి ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఇలా వచ్చేలాగా మనము స్టిచ్ వేయాలన్నమాట. పై వైపున లైనింగ్ పెట్టాలి. చూడండి, ఇలాగా ఈ విధంగా ఇక్కడ స్టిచ్ చేయాలి. అయితే ఎలా పెట్టాలనేది చూపిస్తాను. చూడండి, ముందుగా ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ దాకా మనం స్టిచ్ వచ్చాక ఆగి అప్పుడు ఈ లోపల భాగము ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టాలన్నమాట. స్టిచ్చింగ్ దాని మీద పడకుండా కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని అది తీసుకొని లోపల వైపున స్టిచ్చింగ్లో పడకుండా దాన్ని సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేయాలన్నమాట. చూడండి, ఈ భుజం దగ్గరికి వచ్చేసరికి ఈ కార్నర్ దగ్గర ఆపి మనం ఇంకొక వైపుది కూడా ఇలా పెట్టేసుకొని చూడండి, నీట్గా ఇలా చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరికి వచ్చేలా వేసుకొని చూడండి, ఇది ఉంది కదా, ఈ క్లాత్ ఇలా తీసుకొని ఇది కూడా చంక ఆమ్ రౌండ్ ఇలా నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, భుజం స్టిచ్ చేస్తాను. ఈ లోపల పార్ట్ ఇలాగా చేసుకొని ఈ కింద వైపున కూడా ఇలా స్టిచ్ చేసేసి ఇలా కింద వైపున కూడా ఇలా పాదం ఖర్చులో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు కూడా కటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఇదంతా తిరగేయాలన్నమాట. ఇలా తిరిగేసి సైడ్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవాలన్నమాట. చూడండి, రఫ్ కొట్టేసి ఇలా స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కటింగ్ పెట్టేసుకుంటే షేప్ నీట్గా తిరుగుతుంది అనమాట. చూడండి, ఇలా ఇటువైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఇటువైపునేమో ఇలా ఉంది కదా, మడత పెట్టేసుకొని ఇక్కడ బటన్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. కోటు స్టిచ్చింగ్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.